Hello friends, welcome back to our channel. Friends, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీసెట్ 2024 బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ గురించి అనమాట ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో అయితే ఏం లేదనమాట, జస్ట్ నార్మల్గా అలా పెట్టేశారు. సో ఒకటి ఏంటి అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, సో ఈ 2 డేస్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు. ఈ 2 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. సో మనకు వచ్చిన వివరాల ప్రకారం అయితే, ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 2 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. అలర్ట్గా ఉండమని అయితే చెప్పారు. వన్స్ రాగానే నేనైతే వెబ్సైట్లో పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే వెబ్సైట్లో పెట్టేశాను, కానీ మీకు నోటిఫికేషన్ రావాలండి అంటే తప్పకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ పెట్టేటువంటి లైక్ కౌన్సిలింగ్ గురించి ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్కి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, తర్వాత ఫీ అమౌంట్ ఎంత ఉంటుంది, మీ కట్ ఆఫ్ ఎంత, మీ కట్ ఆఫ్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కట్ ఆఫ్కి ఏ కోర్స్లో సీట్ వస్తుంది అని కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో రాబోతున్న రోజుల్లో కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తరచూ డౌట్స్ అడిగితేనే ఇటువంటివన్నీ పాసిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ దట్ ఫస్ట్. అండ్ వన్ డౌట్ ఇక్కడ ఏంటి అంటే, చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఫ్రెండ్స్. ఏంటి అంటే, అన్న మేము బీ ఫార్మసీ చేయాలా అండ్ ఫార్మడీ చేయాలా, మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, బీ ఫార్మసీ వచ్చేసి 4 years కోర్స్ అండ్ ఫార్మడీ వచ్చేసి 6 years కోర్స్. ఇదైతే మీ అందరికీ తెలుసు కదా. ఫార్మడీ వచ్చేసి 6 years కోర్స్ అండ్ బీ ఫార్మసీ వచ్చేసి 4 years కోర్స్. సో ఇప్పుడు మీకు ఒకటి ఏంటి అంటే, డాక్టర్ అనే బిరుదు, డాక్టర్ అనే ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు బీ ఫార్మసీ చేస్తే రాదు. ముందు చెప్తున్నాను, మళ్ళీ మాకు చెప్పలేదు అప్పుడు అని చెప్పేసి చాలా మంది అనుకోవద్దు. సో ఇది కూడా మెడికల్ ప్రొఫెషన్ కదా, వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు నార్మల్గా చూస్తే, ఓకేనా. కాకపోతే బీ ఫార్మసీ వాళ్ళకి డాక్టర్ అనే ప్రిఫిక్స్ రాదు. ఫార్మడీ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, ఫార్మడీ చేసిన వాళ్ళకి డాక్టర్ అనే ప్రిఫిక్స్ వస్తుంది. వాళ్ళ నేమ్ ముందు వివేక లేదంటే విక్రమ, అట్లా దాని ముందు అయితే డాక్టర్ విక్రమ్, డాక్టర్ క్రాంతి, ఇట్లా నేమ్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఈ డాక్టర్ అనే ప్రిఫిక్స్ వచ్చేసి ఫార్మడీ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి కాదు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మరొక డిఫరెన్స్ వచ్చేసి చూద్దాం. బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి అండ్ ఫార్మడీ చేసిన వాళ్ళకి వచ్చేసి మరొక డిఫరెన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మెడికల్ షాప్ ఓపెన్ చేయవచ్చు, మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే హాస్పిటల్లో మెడికల్ షాప్ అనేది రన్ చేయొచ్చు. అదే ఇక్కడ ఫార్మడీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా క్లినిక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ వీళ్ళు ఫార్మడీ చేసిన వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోనికి ఉండదు. సో వీళ్ళు వచ్చేసి డ్రగ్గిస్ట్, లైక్ ఏంటి అంటే క్లినిక్స్ ఓపెన్ చేయొచ్చు, ఓకేనా. క్లినిక్ అయితే ఫార్మడీ వాళ్ళు ఓపెన్ చేయొచ్చు, మెడికల్ షాప్ ఓపెన్ చేయరాదు. బీ ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, కానీ క్లినిక్ అయితే ఓపెన్ చేయరాదు వీళ్ళు. సో ఈ టూ డిఫరెన్స్ అయితే మీరు చూసుకోవాలి, ఓకేనా. సో ఒకటి ఏంటి అంటే, ఇది 4 years కోర్స్ ఫ్రెండ్స్. ఇక్కడనే మీకు అర్థమైపోవాలి ఎలా ఉంటుందని చెప్పేసి. 6 years కోర్స్. నార్మల్గా అన్ని గ్రాడ్యుయేషన్స్ అలానే ఉంటాయి, బట్ ఇది 6 years. దీని డ్యూరేషన్ ఎక్కువ, ఫార్మడీ యొక్క డ్యూరేషన్ ఎక్కువ, కానీ ఫార్మడీ చేస్తే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు క్లినిక్స్ ఓపెన్ చేయొచ్చు, అండ్ మీరు లైక్ ఆర్ఎంపీ వాళ్ళకంటే పెద్ద పోస్ట్లో ఉంటారు. అండ్ ఆర్ఎంపీ వాళ్ళు అలాగా కాదు, ఎక్కువగా మీరైతే డ్రగ్గిస్ట్ పరంగా నార్మల్గా చూసుకున్నట్టయితే పేషెంట్స్ని, ఎవరైతే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఈజీగా క్యూర్ అయితే చేయవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్తో, ఓకేనా. కాకపోతే ఇక్కడ బీ ఫార్మసీ వాళ్ళు పేషెంట్స్తో అనుసంధానమై ఉంటారు. డైరెక్ట్గా వీళ్ళకి హాస్పిటల్కి ఎలాంటి సంబంధం ఉండదు, లైక్ డైరెక్ట్గా. కాకపోతే ఇండైరెక్ట్గా ఏంటి అంటే, హాస్పిటల్ మెడిసిన్స్ అనేవి వీళ్ళు అన్నీ అమ్మొచ్చు, లైక్ సర్జికల్స్ దగ్గర నుంచి సో ట్యాబ్లెట్స్ వరకు వీళ్ళైతే అమ్మొచ్చు అనమాట. కాకపోతే నేను పర్సనల్గా ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో వీలైతే ఫార్మడీ చేయండి, వీలు అవ్వకపోతే బీ ఫార్మసీ చేయండి, ఓకేనా. సో ఏదో గ్రాడ్యుయేట్ చేద్దామో అనేసి అనుకుంటే మాత్రం బీ ఫార్మసీ చేయండి. సో పక్కాగా మేము లైఫ్లో ఏదో ఒక చేసి సాధించాలి, లైక్ మాకు డాక్టర్ అనే పేరు ఉండాలి, మేము ఆ పేషెంట్స్తో మమేకమై ఉండాలి అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే తప్పకుండా ఫార్మడీ అయితే నా సజెషన్, ఓకేనా. బీ ఫార్మసీ అనేది మీ సజెషన్, ఓకేనా. సో నేనైతే ఫార్మడీ చేయమంటాను. బట్ ఏంటి అంటే, ఇక్కడ ఫార్మడీలో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, 6 years కోర్స్ కదా, 6 years కోర్స్ కదా, నా అండర్ గ్రాడ్యుయేట్ 6 years చూస్తే పీజీ ఎప్పుడు చేస్తామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే, ఫార్మడీ వచ్చేసి ఇందులో పీజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ, లైక్ ఇందులోనే పీజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అందుకే ఫార్మసీ అని అంటారు, ఫార్మడీ అని చెప్పేసి అంటారు, ఓకేనా. సో ఇందులోనే పీజీడీ ఇంక్లూడ్ అయింది కాబట్టి అందుకొరకే 6 years పట్టింది, లేదంటే నార్మల్గా 4.5 4 years ఉంటుండే, ఓకేనా. సో 6 years కోర్స్ కానీ కొంచెం టఫ్గా ఉంటుంది, బట్
మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. వన్స్ మనం అందులోకి దిగిన తర్వాత హ్యాండిల్ చేయడానికి అయితే వస్తుంది. కాకపోతే మీరు ఫస్ట్ అందులోకి వెళ్ళడానికి అయితే దారి అయితే చూసుకుంటుండాలి. ఓకేనా. నా సజెషన్ అయితే ఫార్మ్ డీ ఫ్రెండ్స్. మనకి ఈ 2 డేస్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫార్మ్ డీకి ఎక్కువ మంది వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరైతే ఫస్ట్ ఫేజ్లోనే దీనికైతే వెళ్ళడానికైతే చూసుకోండి. ఓకేనా. అండ్ బీ ఫార్మసీ అయితే అందరు నార్మల్గా అందరు చేశారు. సో పర్లేదు, మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నార్మల్ డిగ్రీ కనుక చేయాలి అనుకుంటే దానికంటే చాలా బెటర్ ఇది. సో మీకు హాస్పిటల్లో లైక్ పెద్దగా మీ యొక్క నేమ్ ముందు డాక్టర్ ఉండాలి, మీరు పెద్ద హాస్పిటల్లో వర్క్ చేయాలి, లేదంటే మీరే డాక్టర్గా పేషెంట్స్ని ట్రీట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫార్మ్ డీ. లేదు, మేము డైరెక్ట్ హాస్పిటల్కి అనుసంధానమై లేదా మేము డైరెక్ట్ ఓన్గా వచ్చేసి మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం బీ ఫార్మసీ ఫ్రెండ్స్. ఓకేనా. సో దీనికి ఇంకా డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ అయితే మనం పోతూ మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్ కొరకు మీ యొక్క డౌట్స్ అన్నిటిని సాల్వ్ చేసేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేవి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.